బుకింగ్లు చూపించాలి. అలాగే ఊబర్ వాడు అయితే చాలా పెద్ద మోసం చేసినాడు, గలీజ్ నా కొడుకు. చెప్తున్నాడు అండి, ఊబర్లో అయితే బుకింగ్లు చేయకండి, చాలా ఫ్రాడ్ నా కొడుకోడు. నాశనం బొగ్గుపాలు అవుతారు. బండ్లు కూడా అమ్ముకోవాలి దాంట్లో బండి పెట్టుకొని తిప్పుకుంటే అంత లోఫర్ నా కొడుకు అయిపోతున్నాడు ఈ మధ్యన. కిలోమీటర్కి 11 రూపాయలు ఇచ్చినాడు. కరెక్ట్గా గంట సేపు ఏమో వస్తే నేను కిలోమీటర్కి 11 రూపాయలు ఇచ్చినాడు. నాకైతే ఎక్కడ మండుతాను. లోఫర్ నా కొడుకు ఫోన్ చేసి అడిగితే ఇచ్చేది అంతేనో అని మాట్లాడుతాడు. నమస్తే మేడర్లే ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ తోలుతుంటాను. సో ఈరోజు అయితే నేను ఓలా స్టార్ట్ చేయబోతున్నా. ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందాం. డేట్ వచ్చేసి 3వ తేదీ సోమవారము, జూన్ 2024. ఇప్పుడైతే డీజిల్ అయిపోయింది. డీజిల్ వేయించుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దాము. అలాగే డే డ్యూటీ చేయబోతున్నా, నైట్ డ్యూటీ చేయలేదు. ఈరోజు అయితే డే డ్యూటీని చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడైతే ముందుగా వచ్చేసి మనము డీజిల్ వేయించుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దాం. డీజిల్ బంక్లు అయితే వచ్చేసినాను. ఒక బండి ఉంది మన ముందు, అది అయిపోతేనే మనకే డీజిల్ ఇంకా వేసేది. సో బంక్లకి అయితే వచ్చేసిన ఓకే, ఒక బండి ఉంది. అది ఫుల్ ట్యాంక్ వేస్తున్నారో లేకుంటే నార్మల్గా వేస్తున్నారో తెలియదు. అంటే 1000-1500 వేస్తున్నారో తెలియదు. మనమైతే 1000 రూపాయలు డీజిల్ వేస్తున్నాం. ఇప్పుడు 1000 రూపాయలు తెచ్చిపోతున్నాం ఆన్లైన్. అవును సవరా. డీజిల్ అయితే ఇవి చేసుకున్నాము. సో ముందు పోయి 0 కిలోమీటర్ చేసుకుని డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఇంకా డీజిల్ అయితే పట్టించుకొని వచ్చేసినాం కదా, ఇప్పుడు 0 కిలోమీటర్ చేద్దామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయిపోయింది. ఇప్పుడు అలాగే డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఇంకా టైం కూడా మనకి పేరుకు మాత్రమే డే టైము, డే డ్యూటీ అని చెప్పి, కానీ ఇప్పుడైతే మధ్యాహ్నం అవుతుంది. టైం కూడా చూడవచ్చు. అలాగే మనం డ్యూటీ అయితే ఆన్ చేస్తున్నాను. టైం వచ్చేసి 12:50 అవుతుంది మధ్యాహ్నం. డ్యూటీ అయితే ఓలాలో ఆన్ అయిపోయింది. ఓలా మాత్రమే ఆన్ చేసిన. చాలా రోజులు అయితే ఎర్నింగ్స్ వీడియోస్ పెట్టాక ఈ రోజు నుంచి ఇంకా ఫుల్ వస్తూనే ఉంటాయి. మామూలుగా ఇంకా వీడియోస్ లేట్ అయినా కూడా ఒకరోజు తప్పైనా 2వ రోజైనా వస్తూనే ఉంటాయి ఈ వీడియోలు అయితే. తప్పకుండా పెడుతూనే ఉంటా. డే టైం చేయాలని డిసైడ్ అయినా ఇంకటి నుంచి నేను. ఎందుకంటే నాకు టైం అడ్జస్ట్ కాల, నైట్ టైం నిద్ర మేల్కొని డే టైం సరిగ్గా నిద్ర రాక ఇట్లా అవుతుంది. అది కాక పనులు ఎక్కువ అయిపోయే కొద్దీ కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి డే టైం చేద్దాం అనుకుంటున్నా డ్యూటీ అయితే. ఇంకా బుకింగ్ అయితే వచ్చింది. ఎంత దూరం ముందో చూద్దామండి. సో ఓలానే ఆన్ చేసినాం కాబట్టి ఫస్ట్ ఓలానే వచ్చింది మనకి. మరి 4.13 నిమిషాలు చూస్తుంది. వేరే రూట్ ఉందా? వేరే రూట్ అయితే ఉంది. ఇదెంత దూరం ఉంది? ఇది వచ్చేసి 2.7 ఉంది. 8 నిమిషాలు చూస్తుంది. టైం వచ్చేసి 12:53 అయితే ఉంది. మనం అడి వేదంగా ఉంటుందో ఊసిపోతుందో తెలియదు, కానీ పోదామండి. ఫస్ట్ బుకింగ్ కాబట్టి ఎత్తుకొని పోతాండల్లా. మీరు అనుకోవచ్చు అంత దూరం ఎందుకు ఎత్తుకుంటారంటే, ఎత్తుకోవాలా, మనకి ఎర్నింగ్స్ కావాలంటే కావాలి. ఈ బుకింగ్లో కాకుంటే ఇంకో బుకింగ్ లేనా మనకి డబ్బులు ఇస్తారనమాట. కాబట్టి తీసుకొని పోతుండాలా. ఈ బుకింగ్ అయితే లగ్జరీ. చూద్దామండి అడి విధంగా ఉంటుందో క్యాన్సిల్ అవుతుందో తెలియదు. చెప్పినాను కదా బుకింగ్ ఉంటుందో ఊసిపోతుందో తెలియదని. ఆల్రెడీ ఊసిపోయింది. ఎంత దూరం మూవ్ అయినా కూడా చూద్దామండి. సో ఇలాంటిదప్పుడు మనము వీక్ అవ్వకూడదు అనమాట. బుకింగ్ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి మూడు అప్సెట్ అవ్వకూడదు. ఇంకో బుకింగ్ కోసం వెయిట్ చేయాలి. చూడండి మీరే ఒకసారి. క్యాన్సిల్ చేసినారు కస్టమరు. ఇప్పుడు క్యాన్సిల్. మనం ఎంత దూరం వచ్చినా కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, కరెక్ట్గా 1/2 కిలోమీటర్ వచ్చేసిన. ఈ సంగతి ఒక్కొక్కసారి మనకి పడదంటే దీనిలో కన్నిటికీ 3 అప్సెట్ అయ్యి డ్యూటీ చేయకుండా ఉండకూడదు. మనం 3 అప్సెట్ అయినామంటే డ్యూటీ చేయలేము. బట్ ఇప్పుడైతే ఏసీ కంపల్సరీ వేయాలంటే 100% వేయాలి. ఎండ కొంచెం తక్కువగానే ఉంది. బయట అయితే ఏమంత పెద్ద ఎండ కొట్టలేదు, కానీ కార్లో కూర్చుండేదానికి ఉడుకు చంపేస్తుంది కాబట్టి ఏసీ కంపల్సరీ వేయాల్సిందే మనం అయితే. రెండో బుకింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ బుకింగ్ క్యాన్సిల్ అయింది కదా. సో ఇది మనకి ఫస్ట్ బుకింగ్తో సమానమే. ఆల్రెడీ మ్యాప్ తీసుకుంది. ఇది కూడా అంతే. 2.8 11 నిమిషాలు అంట. దీనికి వేరే మార్గం ఉందంటే వేరే మార్గము ఇక్కడే దగ్గరలోనే ఉంది. చూద్దాం. అది కూడా సేమ్ అంతే. 9 మినిట్స్ 2.4 ఉంది. ఇది కూడా ఉంటుందో క్యాన్సిల్ అవుతుందో తెలియదు. ఒకటి అవుతుంది టైము. చూడండి, ఒక్కొక్కసారి ఎన్ని కష్టాలు పడి మనం సంపాదించి ఉంటుంది అనేది ఇక్కడ చూడండి. సో బుకింగ్లు రాలేదు, మనకి ఎర్నింగ్స్ చేయలేకపోతున్నామని కారణం ఏమంటే ఇలా వచ్చిన దానిని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. తీసుకోకుండా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ పికప్ ఉందని చెప్పేసి తీసుకోకుండా ఉంటారు. సో అలా ఉండడం వల్ల మనకి బుకింగ్స్ అయితే రావు, ఎర్నింగ్స్ కూడా చేయలేము. కాబట్టి ఇప్పుడు నేనైతే పోతున్నా. ఇది కూడా ఉంటుందో పోతుందో తెలియదు. సో చిన్న బుకింగ్ ఇది 93 రూపీస్. 93 కానీ తప్పదు. ఇంకా బుకింగ్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇవ్వడు. ఈ బుకింగ్ లేకపోతే ఏదో బుకింగ్ లేస్తారు. అందుకని ఇప్పుడు పోతున్నా నేను పికప్ చేసుకున్నట్టయితే. నేను పోయిండేదానికి డ్రాప్ అయ్యేదానికి ఏం సంబంధం లేదు అసలు. డ్రాప్ అది అయిపోయింది. పోయాకే మనకి 1:03కేమో బుకింగ్ వచ్చింది కరెక్ట్గా. అంతేలే, 1:03 1:10కి వచ్చింది. సో ఇప్పటికి కరెక్ట్గా అంటే దాదాపు 1:42 అవుతుంది టైము. ఇప్పుడు డ్రాప్ అయిపోయింది. మళ్ళీ ఆడికి పోయిన తర్వాత లొకేషన్ రాంగ్ వేసినారు. మళ్ళీ అది 1 కిలోమీటర్ ఎక్స్ట్రా ఇస్తాను రా అంటే పోయినాను. సో దానికైతే 15 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పటికే 8 కిలోమీటర్లు తిరిగింది. మీరు చూడొచ్చాడా
ఇంకా ఏం మిగులుతుంది భయ అంటే మిగలదు, పోతూ ఉండాలి. ఏదో ఒక బుకింగ్లో మనకు పన్నే పడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే బద్ధకం ఎక్కువ, నేను ఎందుకు పోవాలి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. ఒకసారి పోతేనే ఫస్టే నువ్వు నెగిటివ్గా దాన్ని పాస్ చేసుకుంటూ బుకింగ్స్ తీసుకోకుండా ఉన్నావు అంటే నువ్వు బిజినెస్ చేసేది ఏం లేదు. ఇంకా అట్లే కూర్చుంటావు, బుకింగ్స్ రావు, ఎర్నింగ్స్ కావు. అదే బాధ అనమాట. చాలామంది అలాగే చేస్తున్నారు. సో తీసుకొని ముందుకు మూవ్ అవుతుండాలి. ఏదో ఒకసారి క్లిక్ అవుతారు ఈవినింగ్ అయ్యే లోపల, లేకుంటే కానీ క్లిక్ అవ్వరు అనమాట. ఎర్నింగ్స్ చేయాలంటే ఇట్లా తీసుకొని పోతూ ఉండాలి. ఎర్నింగ్స్ అవ్వకూడదు అయితే అయినంత కానీ అనుకుంటే అన్ని పాస్ చేసుకుంటూ పోండి. ఒక 100 బుకింగ్లు ఇస్తే 100 బుకింగ్లో నువ్వు 40 బుకింగ్లు పాస్ చేయి. ఇంకా 60 బుకింగ్లు నీకు యాడ్ నుంచి ఇస్తాడు. ఫస్ట్ బుకింగ్లే అదే ఫస్ట్ ఇంప్రెషనే గుడ్ ఇంప్రెషన్ అంటారు. ఆ ఇంప్రెషన్ లేనిది ఏమీ లేదు కదరా. ఓకేనా, మనకైతే ఇంగ్లీష్ వర్డ్స్ రాకుండా కూడా వాగిపడేస్తున్నాము. ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు కదా. సో ఏదన్నా కానీ ఫస్ట్ తీసుకుంటాండల్లా, తర్వాత సంగతి తర్వాత చూస్తుండాలి. మీరే చూడొచ్చు ఎన్ని కిలోమీటర్లు తిరిగినా అనేది. నాకు ఇచ్చిన అమౌంట్ కూడా ఎంత అనేది మీరే చూడొచ్చు. పికప్ డ్రాప్ అంతా కలిపి 8.1 వచ్చింది. నాకు ఇచ్చిన అమౌంట్ 93 రూపాయలు. టైం వచ్చేసి 1:43 1:42కి అయిపోయింది అనుకోండి. మళ్ళీ అది చూడండి 1.5 11 కిలోమీటర్లకు 232. ఓకేనా, 1.5 కిలోమీటర్ పికప్ ఉంది. అట్లా ఏదో ఒకటి పోతూ ఉంటే మనం చేసుకోవచ్చు. బద్ధకం ఎక్కువ అయితే ఇలాగే కూర్చుంటాం అనమాట. బండి మూవ్ అయితే ఉండాలి. ఒక్కొక్కసారి నష్టం వస్తుంది, ఒక్కొక్కసారి లాభం వస్తుంది. సరే ఇప్పుడు అయితే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా చూడండి, రెండో బుకింగ్ అపార్ట్మెంట్లో వచ్చింది. ఇక్కడ గేట్ దగ్గర వాళ్ళ ఫ్లాట్ నెంబర్ ఎంటర్ చేయాలి. వాళ్ళు చూస్తే ఫోన్ ఎత్తలేదు. ఇది పరిస్థితి. వీటి నుంచి మనము వాటికి పోయి వెయిట్ చేస్తే క్యాన్సిలేషన్ అమౌంట్ వస్తాయి. కానీ నీడే క్లయింట్ లొకేషన్ కొట్టేసిన, ఎందుకంటే వాళ్ళకి ఫోన్ చేసిన 2-3 సార్లు ఎత్తలేదు. ఇట్లుంటాయి పరిస్థితులు. కానీ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక లేకపోతే మనము బిజినెస్ చేసుకోలేమన్నమాట. చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఓపిక చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం మాకు గుర్తుపెట్టుకోండి, సరేనా. నా మొబైల్ బ్యాటరీనే లో అయిపోయి ఈ వేడికి అట్లుంటుంది సిచ్యువేషన్. 40% ఉంటుంది. 2 బుకింగ్లకే అయిపోయింది. అందుకే ఇప్పుడు పిన్ చెక్ పెట్టి ఉండాలి మొబైల్ కూడా. చూద్దామండి, వాళ్ళు ఒకవేళ రెస్పాండ్ అవ్వకుంటే కానీ క్యాన్సిల్ చేసేద్దామండి. ఏదో ఒకటి రానే వస్తుంది. కానీ నిరుత్సాహపడకూడదు. అస్సలు మాత్రం నిరుత్సాహపడకూడదు. వెయిట్ చేయాలి. ఓపిక చాలా ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనము క్యాన్సిలేషన్కి ఎలిజిబుల్ అయినాము. 5 minutes అయిపోయింది. సో క్యాన్సిలేషన్ చేసేస్తున్నా ఏందైతే అది. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా తర్వాతకే జరుగుతుందని చెప్పేసి మనమైతే నిరుత్సాహపడకూడదు. ఓపిక ఉండాలి. ఇదే చెప్తాను నేను ఎన్నిసార్లు చెప్పిన. సో కస్టమరే క్యాన్సిల్ చేసినారు. ఓకేనా, కస్టమరే క్యాన్సిల్ చేసినారు. మనకి అమౌంట్ వచ్చిందిలే చూద్దామండి. క్యాన్సిలేషన్ అమౌంట్ రాలేదు. మనం ఏం చేద్దాం చెప్పండి. ఏం చేయడానికి లేదు. చూద్దాం మళ్ళీ ఏమన్నా అప్డేట్ అవుతుందో ఏంటనేది. అప్డేట్ అయితే కాలేదు. బయటికి వెళ్ళిపోదామండి. ఊరిని ఇంకెందుకు, ఏదో ఒకటి బుకింగ్ రానే వస్తుంది. బుకింగ్ అయితే ఏది రాలేదు ఇంకా. సో మనం సంపాదించిందే 93 రూపాయలు. 93 రూపాయల్లో ఇప్పుడు లెస్ వచ్చేసి 10 రూపాయలు పోతుంది. ఒక కప్పు టీ తాగబోతున్నాం కాబట్టి టీ కప్పు తాగేస్తాను. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా మీకు చెప్పేదానికోసమే మనం ఈరోజు మొత్తం అన్ని రాంగ్ లొకేషన్లు, లాంగ్ పికప్లు, బుకింగ్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా బుకింగ్ వచ్చింది టీ దాకా కనిపోయింటే. నాకు డౌట్ వచ్చింది. ఇది వచ్చేసి హెబ్బాల ఫ్లైఓవర్ ఉంది కదా, హెబ్బాల ఫ్లైఓవర్ దగ్గర అవుటర్ రింగ్ రోడ్ సిగ్నల్ కింద వస్తుంది అనమాట. ఆ లొకేషన్ ఉంది. నాకు డౌట్ వచ్చి కాల్ చేస్తే ఈ పక్కన హాస్పిటల్ దగ్గర, ఆస్టర్ హాస్పిటల్ ఏదో ఉంది, ఆ హాస్పిటల్ దగ్గర డౌట్ వచ్చింది. లొకేషన్ చేంజ్ చేయమన్నా. అందుకే ఇట్లుంటాయి. సో కొన్ని జాగ్రత్తగా చూసుకొని పోతుండండి. మీకు చెప్పేదానికోసమే జరుగుతున్నట్లుంది నాకు తెలిసినంతవరకు ఈరోజు. ఇప్పటికైతే 9.2 మీటర్లు తిరిగినాను. 93 రూపాయలు చేసిన. పీకింది ఏం లేదు. సో నిరుత్సాహపడకూడదు. ఇదే చెప్తాను నేను ఎంతసేపు. నా ఓపిక చాలా చాలా ఉండాలి బిజినెస్ చేసేటప్పుడు మాత్రం. గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి లాభాలు రావాలంటే రావు. అట్లో ఇట్లో పోతూ ఉంటేనే మనకి ఏదో ఒక రూపాయి మిగులుతుంది సాయంకాలానికి. లేదంటే కినా అట్ట నాకుండా కూర్చోవలసింది. క్యాన్సిల్ అట్టుంటుంది. పనులు ఏం పర్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 2:09 అయితే అంది. వెయిట్ చేయాలి, ఓపిక ఉండాలి. ఇది ఒక్కటే చెప్తాను నేను ఎంతసేపు అయినా కూడా. సో చూద్దాం, ఏదైనా బుకింగ్ వస్తే అంత మించి ఏం చేయలేము. రెండో బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ముందో చూద్దామండి. ఆల్రెడీ లొకేషన్ తీసుకుంటాను మ్యాప్. 1.34 minutes ఉంది. టైం వచ్చేసి 2:14 అవుతుంది. రెండో బుకింగ్లోనే నిలిచిపోతున్నాము. సర్లేండి, ఇప్పుడైతే పోదామండి. పికప్ అయ్యి డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇది ఏదన్నా ఉంటుందో ఊసిపోతుందో తెలియదు కదా. ఈ బుకింగ్ కూడా రాంగ్ లొకేషనే. అట్లా ఇట్లా పడి వాళ్ళు లైన్లో ఉన్నారు, ఫోన్ చేసింటే. సో అడ్రస్ కరెక్ట్గా కనుక్కొని వచ్చినాను. ఈరోజు మొత్తం అన్ని రాంగ్ లొకేషన్లు, ఇవే పంచాయతీలు. కానీ ఓపిక ఉండాలబ్బా. ఇదే చెప్తా ఈరోజు వీడియో మొత్తం అంతా. ఎందుకంటే మీకోసమే వచ్చినట్టుంది వీడియోను, మీకు చెప్పడం కోసమే తీస్తున్నట్టుంది. ఓకేనా. సో కస్టమర్లు అయితే వస్తున్నారు, ఎక్కించుకుందామండి.
సెకండ్ బుకింగ్ అయితే కంప్లీట్ చేసినాను. ఆనందరావు సర్కిల్లో అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినారు అనేది కొంచెం ముందర చూద్దాం. ఇప్పుడైతే కరెక్ట్గా ఆనందరావు సర్కిల్లో ఉన్నాను. కరెక్ట్గా ఆనందరావు సర్కిల్లో ఉన్న సిగ్నల్ వేసినారు. ఇంకా అప్డేట్ కాలేదు అది. యాక్చువల్లీ అప్డేట్ అయిన తర్వాత చూద్దామండి. బుకింగ్ కూడా ఏదో అడ్వాన్స్ బుకింగ్ వచ్చిండే, తీసుకునే లోపల వెళ్ళిపోయింది. రెండో బుకింగ్ అయితే అప్డేట్ అయింది. దానికి ఎంత ఇచ్చినట్టు చూద్దామండి. బుకింగ్స్ అయితే ఏం లేవు. ఓలా, ర్యాపిడో, ఊబర్ 3 ఆన్ చేసి పెట్టినాను. ఏదే కానీ రాలేదు ఇంతవరకును. సో ఇంకా ర్యాపిడో అయితే అద్దుమానం ఒక్క బుకింగ్ కూడా రాలే. ఆన్ చేసి 2 hours అవుతుంది, ఇంతవరకు రాలే. ఇప్పుడు జస్ట్ ఊబర్ ఆన్ చేసినా చూద్దామన్నట్టు. ఇప్పుడైతే మనం రెండో బుకింగ్ ఎంత ఇచ్చినా చూద్దామండి. ఎర్నింగ్స్ అప్డేటే కాకుండా ఎందుకో రెండో బుకింగ్ షో అవ్వకుండా ఉంది. లోపల అయితే షో అవుతుంది. ఇది వచ్చేసి 11 కిలోమీటర్లు 28 నిమిషాలు. డ్రాప్ టైం వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది 326 రూపాయలు. మనకు వచ్చేసి 197 రూపాయలు. టోటల్ అంతా లెక్క వేసినా కూడా మనకి ఎంత అయింది చూద్దామండి. ఇది కూడా 290 రూపాయల 57 పైసలు. తిరిగిండే కిలోమీటర్లు 20 కిలోమీటర్లు. ఇది పరిస్థితి. 20 కిలోమీటర్లు తిరిగితే 290 రూపాయల 57 పైసలు. ఒక్కొక్కసారి ఓపిక పోతూ ఉండాలి. సంపాదించాలంటే ఓపిక, సహనం 2 ఉంటేనే మనం సంపాదించగలం. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. బుకింగ్ అయితే ఏది రాలేదు. ఊబర్లో బుకింగ్ వచ్చింది. బొక్క 15 కిలోమీటర్లకి 44 నిమిషాలు అంట. ఫుల్ ట్రాఫిక్ ఏరియా. ఇది కృష్ణరాజపురం అంటే కేఆర్పురం సైడ్ వస్తుంది. రాఘవేంద్ర నగర్. బొక్క ఆడ మిగిలేదు ఏం లేదు. 200 చూస్తున్నాడు. 8 నుంచి 1.3 ఉంది. పోయినామంటే నాకు కూడా అంతే, మించేది ఏం లేదు. దరిద్రంగా ఇంకా పోతా ట్రాఫిక్ కూడా పెరిగిపోతుంది. అన్ని సిగ్నల్ ఉన్న రూటే. కొంచెం ఇచ్చేదానికి వాడికన్నా బుద్ధి ఉండాలి, తీసుకుంటే మనకన్నా బుద్ధి ఉండాలి. అందుకే తీసుకోవాలి. నేను ఓలాలోనే తీసుకుంటా వెయిట్ చేసి. 3వ బుకింగ్ అయితే వచ్చింది. ర్యాపిడోలో వచ్చింది. ఓలాలో వస్తున్నాయి కానీ ఎందుకో ఎత్తుకుంటే లోపలే కట్ అయిపోతున్నాయి. చాలా దారుణంగా ఉంది. ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది ఓలా సర్వర్. ఇప్పుడు దీంట్లో అయితే ఎంత దూరం ఉందో చూద్దామండి. ర్యాపిడోలో వచ్చింది బుకింగ్. టైం వచ్చేసి 3:29 అవుతుంది. 1 minute 220 meters ఉంది. ఆనందరావు సర్కిల్ క్రాస్ చేసి ముందుకు పోవాలి. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి పికప్ చేసుకొని. ర్యాపిడోలో 3వ బుకింగ్ అయితే అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినా చూద్దామండి. దీంట్లో అయితే కిలోమీటర్లు చూడలే, డైరెక్ట్ అమౌంట్ మాత్రం చూపిస్తుంది. 276 రూపాయలు. ఒక బుకింగ్ అయిపోయింది ర్యాపిడోలో అయితే. ఇంకేదో వస్తుందో బుకింగ్ అయితే చూద్దామండి. సో అన్ని ఆఫ్లో పెట్టిన అన్ని ఆన్లో చేసుకుంటాను. చూడండి, నేను కరెక్ట్గా 1 గంటకు ఆన్ చేసిన అంటే కొంచెం ఇంకా 1 గంట కాకనే ఆన్ చేసిన అనుకోండి. ఇప్పటి 4.5 గంట సేపు అవుతుంది. ఇంతసేపు అయినా సంపాదించింది ఎంత? 550 రూపాయలు. సో కానీ మనం టెన్షన్ పడకూడదు. ఏ బిజినెస్ కాలేదని బాధపడకుండా కూర్చున్నాం అనుకో, అది నువ్వు బాధపడినంత మాత్రం అదేం బిజినెస్ ఏం కాదు కదా. ఎప్పుడు అవ్వాలో ఏమవ్వాలో అప్పుడు అవుతుంది. అందుకని ప్రశాంతంగానే ఉండాలి. అయ్యేది అవుతుంది, పోయేది పోతుంది. బిజినెస్ కాలేదని చెప్పేసి బాధపడేది ఇదంతా ఉండకూడదు. కానీ వచ్చిన బుకింగ్ ప్రతి ఒక్కటి తీసుకుంటాను. ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి లాభం వస్తుంది. సో నేనైతే ఈ రోజంతా ఇదే క్లాస్ బీగుతున్నాను అనుకోండి. సో మీ మంచి కోసమే చెప్తున్నాను, నా మంచి కోసం ఏం కాదు. ఎందుకంటే నేను ఎట్లున్నా కూడా ఓర్చుకోగలను. సో బాధపడాల్సిన అవసరం నాకైతే లేదు. ఓపికగానే ఉంటా. ఇప్పుడైతే బుకింగ్ కూడా ఏది రాలే. చాలాసేపు అప్పుడే 4:45 అవుతాను టైము. కరెక్ట్గా 4.5 గంట సేపు అనుకోండి. 4.5 గంట సేపు కానీ సంపాదించింది ఏంది 550 రూపాయలు అంతే. ఏం లేదు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోనా బుకింగ్లు అయితే ఏది రాలేదు. ఏదైనా వస్తే ఖచ్చితంగా చూద్దామండి. ఓలాలో అయితే మనకి బుకింగ్ వచ్చింది. ఇది 4వ బుకింగ్. లొకేషన్ అయితే తీసుకుంది ఆటోమేటిక్గా. మ్యాప్ ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 4:52 అవుతుంది. 5 నిమిషాలు 2 కిలోమీటర్లు ఉంది పికప్ అయితే. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా మీకైతే 3 బుకింగ్ల వరకు చూపించినాను. 4వ బుకింగ్ వచ్చింది, పోతున్నానని చెప్పాను కదా. అప్పటి నుంచి నాకు ఇంకా ఒక్కో బుకింగ్ 35 నిమిషాలు 40 నిమిషాలు ఇట్లా టైం పడుతుంది. ఇప్పుడు 3 బుకింగ్లు అయిపోయినాయి. ఇంకోటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో మనకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో అప్పుడు చూపిస్తాను నేను తెగిన. ఇప్పుడు కస్టమర్ వెయిట్ చేస్తున్నాడు. 2.5 కిలోమీటర్ 16 నిమిషాలు అంట. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒకసారి ఎంత దరిద్రం ఉంటుందంటే అంత దరిద్రం ఉంటుంది. ఒక్కొక్కసారి 2.4 16 minutes అంట. 6:33 అవుతుంది. ఒక్కొక్కసారి అంత దరిద్రంగా ఉంటుంది. చూద్దామండి, ఉంటుందో ఊసిపోతుంది. ఇది కానీ తెలియదు కదా మనకి. ఒక తప్పదు మనము. చూడండి, అంబులెన్స్ ఇరిగిపోయింది. ట్రాఫిక్ చూడండి ఎలా ఉంది ఒకసారి. మొత్తం ట్రాఫిక్ ఇరకపోయింది. ఫుల్ స్టక్ అయిపోయింది రోడ్డు మొత్తం. అంబులెన్స్ ఇరకపోయింది ఆడ. చూడండి ఒకసారి ఎట్లా ఇరకపోయినారు మొత్తం. ఇంకా మన ముందర చూడండి ఒకసారి, దారుణంగా ఉంది. ఇంకా 700 మీటర్స్కి 7 minutes అంట. కష్టపడి 20 నిమిషాలు 25 నిమిషాలు 2.5 కిలోమీటర్ వస్తే కస్టమర్ ఫోన్ ఎత్తలేదు. పికప్కే క్లయింట్ లొకేషన్ అయితే కొట్టేసిన నేను. ఇంతవరకు కస్టమర్ ఫోన్ ఎత్తలేదు. ఇక్కడ చూస్తే ఆ పక్క హాస్పిటల్ ఉంది, సెయింట్ జాన్స్.
ఈడ ఆపోజిట్లో లొకేషన్ ఉంది, ఫోన్ ఎత్తలేదు, ఏంది పరిస్థితి? ఇట్లా చాలాసార్లు జరుగుతుంటాయి ఒక్కొక్కసారి. సో చాలామంది అయితే దీనికి తట్టుకోలేక అంటే ఇట్లా తర్వాతకి క్యాన్సిల్ అవ్వడం వల్ల, రాంగ్ లొకేషన్ అవ్వడం వల్ల డ్యూటీ చేయకుండా నిలబెట్టేసి ఉండిపోతారు. ఇంకట్లే వాళ్ళకి పిచ్చిలు వేసి ఉంటుంది, రోజంతా డ్యూటీ చేయకుండా అదే రూమ్కి వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా ఇలాగే కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. సో అవన్నీ పట్టించుకోకుండా, లెక్క చేయకుండా ఒక సంపాదించాలి, మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలని ఒక ధీమా మన గుండెల్లో పెట్టుకోండి. ఒక ఆలోచన మాత్రం పెట్టుకోండి, నేను చేయలేను, ఇవేంది తక్కువ ఇస్తున్నాడు అమౌంట్, కిలోమీటర్లు అంటే పికప్ ఎక్కువ ఇస్తున్నాడు, టాప్ చూసే తక్కువ ఇస్తున్నట్టు కొన్నిసార్లు పోవాలా. సో మీరైతే నమ్మకాన్ని కోల్పోకండి, నేను సంపాదించాలి, కట్టాలి అప్పులు అనేది ఒకటే ఆలోచన పెట్టుకోండి, సరేనా? చూద్దాం, టైం వరకు చూస్తాను, క్యాన్సిల్ చేస్తాను. నేనైతే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు, మీకు తెలియజేస్తాను అంటే ఎంత కష్టం ఉంటుంది అనేది ఒక్కొక్కసారి. సో చాలామంది మీకు బాగా అయితేనే మాకు కాల్ లేదన్నా ఎలా చేయాలన్న అంటారు. ఇంతే, ఇలా చేస్తూ పోతూ ఉంటాం. కొన్నిసార్లు ఎంత దూరం ఉన్నా పోతాము, అక్కడ పోయిన తర్వాత క్యాన్సిల్ అయినా బాధపడేది ఉండదు ఒక్కొక్కసారి. అర్థమైందా? మనకేం కావాలా, మనకి ఎర్నింగ్స్ కావాలా. ఒక్కొక్కసారి కిలోమీటర్లు వేస్ట్ అయితే టైం కూడా వేస్ట్ అవుతుంది, తప్పదు. అన్నిటికీ భరించుకుంటూ పోతూ ఉండాలి, సరేనా? ఇప్పుడైతే క్యాన్సిల్ వాళ్ళు దగ్గర ఇంకా 2 minutes ఉంది, వాళ్ళు అంత లోపల రాకపోతే కానీ క్యాన్సిల్ చేసి పడేస్తా, ఏదో ట్రానా వస్తుంది, తప్పదు. ఈ పుల్కాగాడు అవసరం లేదనుకో, ఇప్పుడు క్యాన్సిల్ చేసి పడేయాలి కదా, ఖచ్చితంగా అంటే 16 సార్లు ఫోన్ చేసిన ఈ గలీజ్ నా కొడుక్కి. ఎంత తిట్టకూడదు అనుకున్నా కూడా ఇట్లా చేస్తాను. ఇప్పుడు వీడి పని ఉంది, 25 నిమిషాలు వచ్చినా నేను, నాకేమి రావాలనే ఉంటుంది కదా, అంటే కస్టమర్కి తొందరగా ఇంటికి పోవాలి, ఆయన కూడా మనకి బుకింగ్లు కావాలనే ఉంటుంది కదా. నేను మరుసంగా క్యాన్సిల్ చేసేవాడిని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తాడు. నాకు పిచ్చ కోపం వచ్చి 16 సార్లు ఫోన్ చేసి ఎక్కి పడేసిన నా కొడుకు మీద. అయినా తగ్గలేదు, నేనైతే ఎగిన మళ్ళీ బుకింగ్ తీసుకుంటా, మళ్ళీ పోతాను, సరేనా? ఏమంటే ఈ నా కొడుకులు చేసే తప్ప ఏంటంటే, వీడు అవసరం ఒకటే తీర్చుకొని నా కొడుకులు 2-3 క్యాబ్లు బుక్ చేస్తారు, దాన్ని ఏదైతే తొందరగా వస్తాడో దాంట్లో ఎక్కిపోతా అంటారు, ఇంకో దాంట్లో అన్నిటికీ ఎట్లా చేస్తారు. అందుకే చెప్పిన నా కొడుకు ఇప్పుడు కానీ క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ కొడతా, ఇడిచిపెట్టిన ఇంకా అది వాడే క్యాన్సిల్ చేయాలా. ఎందుకు 25 నిమిషాలు వచ్చిన క్యాన్సిలేషన్ ఛార్జ్ చేస్తా అని నేనెందుకు వదిలిపెట్టినా, మళ్ళీ ఇది ఒక 5 నిమిషాలు బొక్క అర్ధ గంట. కానీ నేనైతే తగ్గను, డ్యూటీ చేస్తూనే ఉంటా. ఇట్లాంటి దాంట్లోకి అన్నిటికీ బాధపడి ఇట్లా జరుగుతుంది అని చెప్పి డ్యూటీ చేయకుండా ఉన్నాను. ఖచ్చితంగా చేస్తాను, టార్గెట్ కంప్లీట్ చేసుకొని నేను ఇంటికి పోతా, ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేపిస్తాను ఎట్లా తిరిగి, మళ్ళీ ఇప్పుడు కాల్ చేస్తా, మళ్ళీ ఎత్తన్నా ఎత్తుతాడు లేదు చూద్దామండి. చేసి పడేసినాడు, వదిలేస్తామా? అర్ధ గంట వచ్చిండేది, నేను క్యాన్సిలేషన్ ఛార్జ్ చేసి ఇచ్చినాడో లేదో కానీ తెలియదు. కానీ బుద్ధి రాలే నా కొడుకులకి, పని చేసుకొని వెళ్ళిపోవడం కాదు, అరే అంత దూరం నుంచి వచ్చినాడే మనము రెస్పాండ్ అవ్వాలన్న ఆలోచన ఒకటి ఉండాలన్నమాట. చూడండి ఒకసారి మళ్ళీ వచ్చింది అది, కోరమంగళ 1.67 kilometers హెచ్ఎస్ఆర్ లేవుట్ పాస్ చేసిన. ఇప్పుడైతే నేను 4 బుకింగ్లు కంప్లీట్ అయినాయి, 4 బుకింగ్లు కానీ 737 రూపాయలు. తిరిగిండే కిలోమీటర్లు 64 కిలోమీటర్లు తిరిగినా, ఏదో 600 బుకింగ్ వచ్చింది, 28 కిలోమీటర్లు అంటే. ఎత్తుకో తప్పలే, యాదవుడు ఎత్తుకొని పోతా ఉండాలి, వదిలేయకూడదు. సో ఈరోజు అయితే నాకు చాలా లాసే, కానీ నేనైతే నిరుత్సాహపడను. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ఇప్పుడైతే మనం పోదామండి, ఇదెంత దూరం ముందు చూపిస్తుందో చూద్దామండి. టైం వచ్చేసి 7:06 అవుతుంది, 15 నిమిషాలు. అబ్బా సూపర్, అసలు 15 నిమిషాలంట డైరెక్ట్ 3 కిలోమీటర్లు. ఏంది ఇది పంచాయతీ? అబ్బా చూద్దామండి ఏందైతే అది. కానీ లాంగ్ బుకింగే కదా, ఎందుకు వదులుకోవాలి? మళ్ళీ నాకు ఆనుకుంటే ట్రాఫిక్ ఇటు నుంచి 1 కిలోమీటర్ ఆనుకుంటుంది. ఇప్పుడు ఇవాళ ఖాళీగా ఉండే రోడ్డు, అందుకే డే టైం చాలా మంది భయపడే డ్యూటీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఓపిక అంటే అట్లా ఇట్లా కాదు, మామూలుగా చాలా ఉండాలి. సో ముందుకు మూవ్ అయితే పోదామండి మనం. అయితే సిగ్నల్ వదిలినట్లున్నారు, మూవ్ అయితేనే బండ్లన్నీ వెళ్ళిపోదామండి. పికప్ 3 కిలోమీటర్లు, టైం 15 నిమిషాలు చూపించింది కదా. నాకు డౌట్ వచ్చి కాల్ చేస్తే అన్సేఫ్ వెయిట్ చేసే కాదు అని, అందుకే క్యాన్సిల్ చేసుకోమని చెప్తే మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది. పికప్ 2 నిమిషాలు చూపించింది, ఇక్కడ చూస్తే 1.300 మీటర్స్కి 12 నిమిషాలు చూపిస్తుంది. ఇంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. చూడండి ఒకసారి, తీసుకున్న ఇంకో బుకింగ్ 1.3 13 నిమిషాలు. ఇది సిచ్యువేషన్, బెంగళూరు ట్రాఫిక్ ఇట్లుంది. యాడికి చెప్పండి ఇంకా అవలాయి, కానీ నేనైతే తగ్గను, సరేనా?
ఇదేందో కానీ అన్నీ క్యాన్సిల్ బుకింగ్లు. అట్లా పడి ఇట్లా పడి ఏదో ఒక 1350 ఏమో చేసినాను ఇప్పటికైతే గిన. ఇప్పుడైతే బుకింగ్లు నిలిచిపోయినాను. నేనైతే జేపీ నగర్లో ఉన్నాను. బుకింగ్లు ఏవి రాలేదు ఇంకా. బాగా ఆకలి అయితే అంటే ఒక బేల్పూరి ఒక మసాలా పూరి అయితే తినొచ్చినాను. కొన్ని బుకింగ్లు అయితే చూపించలేదు నేను. సో అవి అయితే చూద్దామండి ఇప్పుడు. ఈ బుకింగ్ చూసినాము 197 రూపీస్ది. సో ఇది చూడాలి మనము 163ది. కదా బుకింగ్ వచ్చింది, ఎత్తుకుందామండి. రాక బుకింగ్ వచ్చింది, వదిలిపెడతామో మనము. ఇది అయిపోయిన తర్వాత చూద్దామండి. మనం ఇందాక 4వ బుకింగ్ దగ్గర నుంచి ఇంకా చేసిండే బుకింగ్స్ అన్నీ చూపిద్దాం అనుకుంటే బుకింగ్ వచ్చింది కదా. ఇప్పుడైతే అన్ని బుకింగ్లు చూద్దామండి. ఏం పెద్దగా ఏం లేదు. సో కిలోమీటర్లు అయితే 105 కిలోమీటర్లు 103 కిలోమీటర్లు తిరిగినాను. సో ఏం పెద్దగా ఏం లేదు బిజినెస్ అయితే కదా. చూద్దాం ఇప్పుడు ఎన్ని బుకింగ్లు చేసినాం అనేది. ఇదైతే చూసేసినాము, ఇక్కడ నుంచి చూడాలి మనము. 163ది వచ్చేసి 7 కిలోమీటర్లు 26 నిమిషాలు. డ్రాప్ టైం వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 220 రూపాయలు. మనకు వచ్చేసి 163 రూపాయలు ఇచ్చినాడు. అన్నీ వేస్ట్ బుకింగ్లు ఈరోజు, ఏం చేయలేం. అన్నీ క్యాన్సిల్. నెక్స్ట్ వచ్చేసి 12.5 కిలోమీటరు 1 అవర్ పట్టింది. చూడండి ఎంత సమయం పడుతుందో బుకింగ్కి. చాలా దారుణం అసలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 373 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 282 రూపాయలు ఇచ్చినాడు. అన్ని బుకింగ్లకి అట్లే అంత గంట 40 నిమిషాలు అన్నీ 30 అర్ధ గంట పైనే పట్టినాయి ఎక్కువన్నీ. అట్లే బొక్క పడింది బాగా. సో ఈ బుకింగ్ అయిపోయింది చూడండి. 1 2 3 4 5 క్యాన్సిల్ ఆ పక్క. నెక్స్ట్ ఇది చూడాలా. ఇది వచ్చేసి 7 కిలోమీటర్లు 55 నిమిషాలు. చూడండి 7 కిలోమీటర్లకి 55 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 326 రూపాయలు. మనకు వచ్చేసి 245 రూపాయలు ఇచ్చినాడు. ఇది సంగతి, అందుకే బొక్క పడినది బాగా. మళ్ళీ దాని తర్వాత క్యాన్సిల్. మళ్ళీ ఇది చిన్నది. ఇది చూడండి ఒకసారి 4 కిలోమీటర్లు 25 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 229 రూపాయలు. మనకు వచ్చేసి 126 రూపాయలు. ఇంత టైం పడితే ఆడ బొక్కలో కింద బిజినెస్ అయ్యేది. సో నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిల్. ఇది వచ్చేసి 6.5 కిలోమీటర్ 15 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 192 రూపీస్. మనకు వచ్చేసి 141 ఇచ్చినాడు. చూడండి అన్నీ క్యాన్సిల్. ఇది వచ్చేసి 15 కిలోమీటర్లు, అంటే పోయిండేది 17 కిలోమీటర్లు పోయినా కానీ అట్లా చూపించాడు. 48 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 401. మనకు వచ్చేసి 292 రూపాయలు ఇచ్చినాడు. సో వెంటనే బుకింగ్ వచ్చింది, ముందరకు వచ్చేసరికి క్యాన్సిల్ అయిపోయింది. ఇది సంగతి. ఒక్కొక్క బుకింగ్కి అర్ధ గంటకి ఏం తక్కువ పట్టింది, అన్ని పైన అర్ధగంట పైన. అంటే 40 నిమిషాలు 45 నిమిషాలు 50 నిమిషాలు గంట సేపు ఇట్లా పడుతుంది. అంత దారుణంగా ఉంది బెంగళూరు ట్రాఫిక్. అంటే పిచ్చగా ఉంది ట్రాఫిక్ అయితే. తక్కువ ఏం లేదు. చాలా ఓపిక ఉండాలి, చాలా సహనం ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకుంటుంది. అంటే కన్నా బిజినెస్ చేయలేము. మళ్ళీ చేసుకుందాం అంటే బొక్క ఏం కాదు. ఇప్పుడు కూడా నేను నైట్ కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే నేను అనుకున్న డే డ్యూటీ ఒకటే చేద్దాం అనుకున్నా. డే డ్యూటీ ఒకటే కాదు, ఎప్పుడు మనకు సమయం దొరికితే అప్పుడల్లా డ్యూటీ చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎట్లా ఏమొచ్చిపోతుందో తెలియదు అనమాట. సో మన ప్రాబ్లమ్స్ తీరాలంటే మనం ఒక పని చేయాలి. టైం ఎప్పుడు ఏమని చూడకూడదు. ఇంకటి నుంచి అయితే తగిన నేను డే చేద్దాం అనుకుంటే వద్దు. ఇంకటి నుంచి కొంచెం కష్టమైనా పర్లేదు. నైట్ అయితే నైట్, డే అయితే డే, అన్నిటిని మిక్స్ చేసి కొట్టుకుంటూ పోతుండాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేసుకుంటూ పోతుండాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు నైట్ చేసి మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేయడానికి ఇది ఒక 3 hours పడుతుంది. అప్లోడ్ చేయడానికి ఒక 1 hour. ఇంకా అవన్నీ ఎడిటింగ్ చేసి అంత చేయాలంటే టోటల్ 4-5 hours ఈజీగా టైం తీసుకుంటుంది. ఎందుకంటే వేస్టేజ్ అంతా తీసేసుకుంటూ పోయి ఎడిటింగ్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే మన తప్పదు ఇంకా. సర్లే, నీకు ఇప్పుడు బుకింగ్ అయితే ఏది రాలేదు, ఏదైనా వస్తే చూద్దామండి. ఓలాలో అయితే ఇప్పుడు బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. ఆల్రెడీ మ్యాప్ తీసుకుంది. ఓ అమ్మయ్య, ఏంటి ఇది ఎట్లా తీసుకుంటుంది అసలు అర్థం కాకుండా. నాకే అర్థం కావట్లే. 8 నిమిషాలు 4 కిలోమీటర్లు. ఇట్లా స్ట్రైట్ వేట్లు చూసేదానికి అదంతా చుట్టుకొని రావాలంట. ఓ ఇంకేం వద్దా, ఇది కూడా చూద్దామండి. 7 నిమిషాలు 3 ఇట్లా పోయి ఇట్లా పోవచ్చు. అక్కడ తిరుక్కుందామండి, పోయి చూద్దాం అంతే కదా. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా పొద్దుటి నుంచి ఎన్ని బుకింగ్లు క్యాన్సిల్ అయింటే ఒక్కదానికి కూడా క్యాన్సిలేషన్ ఛార్జ్ రాలే. ఇప్పుడు వచ్చింది అయ్యా. ఇది కూడా ఎలా జరిగింది అంటే, నేను ఇక్కడ వచ్చి వెయిట్ చేసిన నా కార్ ముందరే ఉన్నారు వాళ్ళు. కొవ్వు అంటే అంతా ఎంత ఉండదు చెప్పాలంటే, కానీ టన్నులు ఉంటుంది కొంతమందికి అయితే కొవ్వు. కొంతమందికి గుర్తుపెట్టుకోండి. నేను వచ్చినాను, ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, కార్లో కూర్చొని సవాల్ చేసుకుంటూ కూర్చున్నారు. ఫోన్ చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది వాళ్ళది. ఫోన్లో
స్విచ్ ఆఫ్ అయితే ఓటీపీ ఇవ్వాలి కదా మనకి. ఓటీపీ అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఓటీపీ లేకుండా పోయి కదంట. ఎట్లా అవుతుంది కాదని చెప్పేసి దింపేసిన. నాకు ఆటికే మండింది. 6 నిమిషాలు వెయిట్ చేసిన, క్యాన్సిల్ చేసి పడేసిన. నా క్యాన్సిలేషన్ ఛార్జెస్ నాకు వచ్చినాయి. ఈ సంగతి ఇద్దో 26 రూపాయల పాయింట్ 91 పైసా క్యాన్సిలేషన్ ఛార్జెస్. టైం వచ్చేసి 11:17 అవుతుంది. నాకే పోవాలనే ఉంటుంది కదా, పోకూడదనే ఉండదు. మనమంటే ఒక టార్గెట్ పెట్టుకుంటాం. నువ్వు డైరెక్ట్ అంటే ఆడి పోయిన తర్వాత మళ్ళీ ఇడు పోతామా ఆడ బుకింగ్లు రాక ఏడ్చేది. అదే బుకింగ్లో పోతే ఏదో బుకింగ్ ఇనే ఇస్తాడు వెయిట్ చేసుకుంటుంటే. డైరెక్ట్ పోతే ఏమి ఇయ్యరు అనమాట. అందుకని క్యాన్సిల్ చేసిన నేను. ర్యాపిడోలో అయితే బుకింగ్ వచ్చింది, మురుగేశపల్లి అంట డ్రాప్. చూద్దామండి ఎంత దూరం ఉందో. 4 minutes. ఇప్పుడైతే 200 meters 1 minute చూస్తుంది. వెనకలే ఉన్నట్టుంది. టైం వచ్చేసి 11:33 అవుతుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ర్యాపిడోలో అయితే డ్రాప్ అయిపోయింది. కిలోమీటర్లో తిరిగిండేది వచ్చేసి 10 కిలోమీటర్లు. మనకి ఇచ్చిండేది వచ్చేసి 220 రూపాయలు. కస్టమర్తో కూడా 220 రూపాయలే తీసుకున్నాడు. సో డ్రాప్ టైం వచ్చేసి 11:58. ఇంకా బుకింగ్స్ అయితే ఏవి రాలేదు, వెయిటింగ్. ఓలా కూడా ఆన్ చేసి పెట్టిన. ఓలాలో 2 బుకింగ్లు చేసినాను, చిన్న బుకింగ్ ఒకటి, పెద్ద బుకింగ్ ఒకటి. ఇప్పుడు వచ్చేసి నేను సర్జాపూర్ రోడ్లో ఉన్నాను. సో బుకింగ్స్ అయితే లేవు, నాకు ఒక్కరికే కాదు చాలామందికి బిజినెస్ లేదు. చాలా దారుణంగా ఉంది బిజినెస్ అయితే గిన. మామూలుగా మేము మాట్లాడుతుంటాం కదా కాల్ కాన్ఫరెన్స్లో మా ఫ్రెండ్స్ అన్నోళ్ళు అందరూ. సో వాళ్ళకు కూడా అందరూ నిద్రపోతున్నారు, ఆడ చిక్తాడు బండ్లు పెట్టుకుని. చాలా దారుణంగా ఉంది అసలు. ఈరోజు ఎందుకో తెలియదు కానీ అందరికీ ఇలాగ ఉంది బిజినెస్, నాకు అంతే కాదు. పడిపోయింది బిజినెస్ మొత్తం ఈరోజు అయితే. రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా ఇప్పుడైతే ఆ 2 బుకింగ్లకి ఎంత ఇచ్చినా చూద్దామండి. కరెక్ట్గా టైం వచ్చేసి 1 గంట అవుతుంది. 2 బుకింగ్లు చేసినాను 12 గంటల తర్వాత. చూద్దామండి ఎంత ఇచ్చినారు అన్నది. ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లో 2 కిలోమీటర్లు 8 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది 125 రూపాయలు. మనకు వచ్చేసి 92 రూపాయలు ఇచ్చినాడు. సో ఇది లాస్ట్ బుకింగ్ సర్జాపూర్ రోడ్. ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది వచ్చేసి 270 రూపాయలు. మనకు వచ్చేసి 203 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్స్ ఏమైనా వస్తాయి చూద్దామండి. ఇంకా బిజినెస్ ఎందుకు లేదా అని ఆలోచిస్తా అంటే ఇప్పుడు అర్థమైంది. కౌంటింగ్ కదా, అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయింటారు. ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి గెలుస్తా అని చెప్పేసి. ఇక్కడ ఆల్రెడీ చూడండి కర్ణాటకలో ఇప్పుడు పొద్దు నేను పోలీసులు ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ పోలీసులే చూడండి. పనులు నిలబెట్టుకున్న లోపలికి అయితే కాలేజ్ ఉంది ఇక్కడ కౌంటింగ్కి. ఆ రోడ్డు మొత్తం 1/2 కిలోమీటర్ ఆ పక్కనంతా క్లోజ్ చేసినారు. ఈ పక్క 1/2 కిలోమీటర్, ఆ పక్క 1/2 కిలోమీటర్. ఇట్లా ముందర కూడా ఉన్నారు లేడీస్ ఇద్దరు. దాన్ని నిలవన్నారు చూడండి. ఎందుకబ్బా అని ఆలోచిస్తా అంటే ఇది సంగతి. కౌంటింగ్ ఉంది కదా, మర్చిపోయినా నేనైతే గిన. ఆ పక్క 1/2 కిలోమీటర్, ఈ పక్క 1/2 కిలోమీటర్ ఉన్నారు. అడుగడుక్కి ఉన్నారు పోలీసులు అయితే గినడ. ఫ్రెండ్స్ రూమ్కి అయితే వచ్చేసిన నేను. ఇప్పుడు కొన్ని బుకింగ్లు చూపించాలి. అలాగే ఊబర్ రోడ్ అయితే చాలా పెద్ద మోసం చేసినాడు. గలీజ్ నా కొడుకు చెప్తున్నాడు అండి. ఊబర్లో అయితే బుకింగ్లు చేయకండి, చాలా ఫ్రాడ్ నా కొడుకోడు. నాశనం బొగ్గుపాలు అవుతారు. బండ్లు కూడా అమ్ముకోవాలి దాంట్లో. బండి పెట్టుకొని తిప్పుకుంటే గిన అంత లోఫర్ నా కొడుకు అయిపోతున్నాడు ఈ మధ్యన. కిలోమీటర్కి 11 రూపాయలు ఇచ్చినాడు. కరెక్ట్గా గంట సేపు ఏమో వస్తే నేను కిలోమీటర్కి 11 రూపాయలు ఇచ్చినాడు. నాకైతే ఎక్కడ మండుతాను. లోఫర్ నా కొడుకు ఫోన్ చేసి అడిగితే ఇచ్చేది అంతేనో అని మాట్లాడుతాడు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బ్రౌచర్ ఎంత ఉంది బండికి ఇంత అంటే ఇన్ని లక్షల బండికి ఇంత అని ఒక రూల్ ఉందనమాట. అవన్నీ లేవు మాకు తెలియవు అని మాట్లాడతాడు. గలీజ్ నా కొడుకు చెప్తున్నాడు అండి. ఊబర్ అని మాత్రము నమ్మకండి, పక్కా ఫ్రాడ్ నా కొడుకోడు. చాలా మోసం చేస్తున్నాడు. ఎవరెస్ట్ ఫ్లీట్ బండ్లకు బాగా ఇస్తాడు. ఫ్లీట్ అనే ఒకటి మళ్ళీ కంపెనీ సపరేట్గా ఉంది, అది ఊబర్కి సంబంధము కనెక్ట్ చేసి ఉంటాడు. దాంట్లో బాగా ఇస్తున్నాడు. ఎవరిదైతే ఓన్ వెహికల్ ఉందో వానికి బొగ్గుపాలు అయిపోతున్నాము. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఊబర్లో మాత్రం బండ్లు అటాచ్ చేయకండి. చేస్తే ఓలాలో చేసుకోండి, లేకుంటే వేరే దాంట్లో ఏమైనా యాప్స్లో చేసుకోండి. కానీ వీడైతే పక్కా ఫ్రాడ్ నా కొడుకు. చాలా మోసం చేస్తున్నాడు ఈ మధ్యన. ఎట్లా అంటే 3 కంటికి తెలియకుండా ఫ్రాడ్ చేస్తున్నాడు లోఫర్ నా కొడుకు. అంత లోఫర్ చేస్తున్నాడు. పిచ్చ కోపం వస్తాను లోఫర్. ఇంకా బూతులు వస్తాను. ఇంకా ఆపుకుంటున్నాను నేనైతే గిన. సో ఇప్పుడైతే మనం బుకింగ్లు చూద్దామండి ఎన్ని చేసినాం ఏమనేది. అది కూడా ఊబర్లో జరిగిన మోసం కూడా చూపిస్తాను నేను ఎంత ఇస్తున్నాడు అనేది. డ్యూటీ స్టాప్ చేసే టైం వచ్చేసి 9:30 చేసిన. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఒక 6 నిమిషాలు. మనమైతే ఈ బుకింగ్ వరకు చూసినాము. 203 రూపాయల వరకు చూసినాము. సో నెక్స్ట్ బుకింగ్ ఇది వచ్చేసి 11 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 301 రూపాయలు. మనకు వచ్చేసి 186 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ బుకింగ్ 186 అంటే ఇది క్యాన్సిల్ అయింది. 22 రూపాయలు వచ్చింది అది. ఇది వచ్చేసి ఈ బుకింగ్ చూడాల
ఇది వచ్చేసి 12.5 కిలోమీటరు, డ్రాప్ టైం వచ్చేసి 28 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అండి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 324 రూపాయలు, మనకు వచ్చేసి 238 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి ఇది 100 రూపాయల బుకింగ్. ఇది వచ్చేసి 3 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 262 రూపాయలు, మనకు వచ్చేసి 200 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ చూస్తే 100 రూపాయలు చూస్తుంది, లోపల చూస్తే 200 చూపిస్తుంది అనుకోవచ్చు. ఇది యాక్చువల్లీ అడ్వాన్స్ బుకింగ్ కాబట్టి 100 రూపాయలు లోపల ఉంటుంది, మామూలుగా యాడ్ అవుతుంది అది. సో బయటికి కనిపించదు, ఇక్కడెక్కడో ఉంటుంది. ఒక్క నిమిషం, ఇది ఇక్కడ చూడండి, అడ్వాన్స్ బుకింగ్ ఫేర్ 100 రూపాయలు. సో మామూలు బుకింగ్ ఫేర్ 100 రూపాయలు. సో దాని తర్వాత 100 రూపాయలు అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి 15.5 కిలోమీటరు, డ్రాప్ టైం వచ్చేసి 35 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 383 రూపాయలు, మనకు వచ్చేసి 284 రూపాయలు ఇచ్చినాడు. కొంచెం లోడింగ్ లేట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ బుకింగ్. ఇది వచ్చేసి 6 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 16 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 178 రూపాయలు, మనకు వచ్చేసి 132 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి 4.5 కిలోమీటరు, డ్రాప్ టైం వచ్చేసి 10 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 114 రూపాయలు, మనకు వచ్చేసి 85 రూపాయలు ఇచ్చినాడు. సో ఇంకా దీంట్లో అయితే బుకింగ్ లాట్కి లాస్ట్ క్లోజ్, అన్నీ క్యాన్సిల్ అయినాయి. ఆ క్యాన్సిల్ అయిన బుకింగ్స్ కూడా ఎన్ని అనేది కౌంట్ చేద్దాము. సో ఊబర్లో అయితే 2 బుకింగ్లు చేసినాడు, చూడండి ఎంత మోసం చేసినాడు అంటే అంత మోసం చేసినాడు. గలీజ్ నా కొడుకు ఇది, అందుకే వాడిని చేయాలంటే చేయబుద్ధి కాలే ఈ మధ్యన నాకు. అందుకే నేను ఊబర్లో చేయకుండా వదిలేస్తాను ఇది మధ్యన. పెద్ద 420 గడవాడు. సో ఒకటి వచ్చేసి క్యాన్సిల్ అయింది. ఇది వచ్చేసి చూడొచ్చు, ఊబర్గో 25 నిమిషాలు 11 కిలోమీటర్లు, చూడండి 11 కిలోమీటర్లకి 148 రూపాయలు ఇచ్చినాడు, గలీజ్ నా కొడుకు. ఇంకోటి క్యాన్సిల్ అయింది అనుకో 32 రూపాయలు, ఇంకోటి క్యాన్సిల్. ఇది వచ్చేసి ఊబర్గో చూడండి 1 అవరు 23 కిలోమీటర్లు అనుకోండి, 200 మీటర్లు తక్కువ. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది 338 రూపాయలు అంట, మనకు వచ్చేసి 250 రూపాయలు. మీరే కౌంట్ చేయండి ఎంత వచ్చింది అనేది కిలోమీటర్కి, మీకే అర్థమవుతుంది. సరే దీంట్లో అయితే ఎక్కిన 3వ తేదీ ఏం చేయలేదు నైట్. 4వ తేదీ మార్నింగ్ వచ్చేసి 431 రూపాయలు చేసినాము. ఓలాలో వచ్చేసి ఓలాలో ఎంత చేసినాము చూద్దామండి. 3వ తేదీ పగులు చేసినది మనము మధ్యాహ్నం టైంలో తీసినాము, అంతా కలిపిదేను 1570 రూపాయలు అంది. సో 4వ తేదీ నైటు మార్నింగ్ అంతా కలిపి 1346 రూపాయలు అయింది. ఇప్పుడు నెక్స్ట్ ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో కొన్ని బుకింగ్లు చేసినాము, దానికి ఎంత అయిందో చూద్దామండి. 2 బుకింగ్లో 3 బుకింగ్లు చేసిన, ర్యాపిడోలో అంత ఎక్కువ చేయలేదు. అది కూడా ఆల్ ఆర్డర్స్ 3వ తేదీ మాత్రం చేసిన, 2 బుకింగ్లు చేసిన 496 రూపాయలు అయింది. ఇప్పుడు వచ్చేసి తిరిగిండే కిలోమీటర్లు చూద్దామండి. అలాగే ఎన్ని బుకింగ్స్ చేసినాము, ఎంత ఎర్నింగ్స్ అయింది కౌంట్ చేద్దాము. అలాగే ఎన్ని బుకింగ్లు క్యాన్సిల్ అయినా కూడా చూద్దామండి. తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 251 కిలోమీటర్ తిరిగిన. ఫ్రెండ్స్ ఇది ఇంకో విచిత్రం ఏంటి తెలుసా, చేసిండేది 20 బుకింగ్లు అయితే క్యాన్సిల్ అయ్యిండే బుకింగ్స్ ఎన్ని ఉన్నాయి మీరే చూడండి ఒకసారి, మీరే చూస్తే సరిపోతుంది. మీరు అనుకోవచ్చు మాకు చెప్తా అంటావు నువ్వెందుకు క్యాన్సిల్ చేసినావు భయ్యా అని. నేనైతే ఒక్కటి కూడా క్యాన్సిల్ చేయలేదు, చేద్దాం అనుకుంటే కస్టమర్లే చేసేసినారు, అన్ని కస్టమర్లు చేసినాడు క్యాన్సిల్ బుకింగ్లు. చూడండి ఒకసారి ఎన్ని బుకింగ్లు క్యాన్సిల్ చేసినారు అనేది. ఓలాలో ఊబర్లో రెండిట్లోనూ చూద్దామండి. సో ఓలాలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనం అయితే ఎగిన 3వ తేదీ చూద్దామండి, కౌంట్ చేసుకుని వద్దామండి. 1 2 3 3 4 5 6 7 8 9 10 11 11. 3వ తేదీ వచ్చేసి 11 బుకింగ్లు క్యాన్సిల్. 4వ తేదీ చూద్దామండి. 11 12 13 13 బుకింగ్లు దీంట్లో. ఊబర్లో 13 14 15 బుకింగ్ క్యాన్సిల్. యాడ్ కావాలా చూడండి, ఆ బుకింగ్లు అన్నీ వచ్చినాయంటే ఆ రేంజే వేరు. అసలు ఎర్నింగ్స్ ఎట్లా అయిపోయేటివి, ఒక రేంజ్కి వెళ్ళిపోయేటివి.
కానీ ఇంకా మనము దాని గురించి ఆలోచించకూడదు. పోయింది మంది కాదు, ఉంది మంది, వచ్చింది మంది, ఇదొక్కటి ఆలోచించాలి మనం. ఓకేనా. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 20, తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 250 కిలోమీటర్లు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 20 బుకింగ్లు చేసిన. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3,843 రూపాయలు అయింది. డీజిల్కి వచ్చేసి 1,300 పోతుంది. నాకు మిగిలినది వచ్చేసి 2,543 రూపాయలు. చాలా లాస్ అయితే ఈ బుకింగ్స్లో అయితే గిన, కానీ తప్పదు, ఇంకా చేస్తూ ఉండాలి. సో ఏ దానికి నిరుత్సాహపడకూడదు, మన పని మనం చేయాలి. కానీ గంటలో ఎక్కువ చేసినాము, 20 గంటల సేపు చేసినాము ఆన్లైన్ అవర్లో వచ్చేసి, ఎంత కష్టపడినా అంతే. సో కారణం ఏంటంటే, ఒక పక్క ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కదా, ఎక్కడోళ్ళు అక్కడ ఊర్లోకి వెళ్ళిపోయినారు. అది బాగా పెద్ద ఎఫెక్ట్ పడింది. ఎవరికో సిటీలో కొంతమందికి మాత్రమే బిజినెస్ బాగా అయింది, మిగతా వాళ్ళందరికీ చాలా తక్కువ అయిపోయింది. సో మా ఫ్రెండ్స్ కూడా ఫుల్ డ్యూటీ చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోయినారు, ఎందుకంటే బుకింగ్లు రాలేదు అందుకోసమని. సో మీరైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఊబర్లో మాత్రం బండి అటాచ్ చేసినా కూడా వాడికి చేయకండి. పక్కా ఫ్రాడ్, నా కొడుకంటే పక్కా ఫ్రాడ్. మీరే ఒకసారి కౌంట్ చేసుకొని చూసుకోండి, డీజిల్కి ఎంత పోతుంది, ఎంత మిగులుతుందని మీకు అర్థమవుతుంది. వాడు ఎవరెస్ట్ ఫ్లీట్ బండ్లకిను ఫ్లీట్ అని మళ్ళీ సపరేట్ కంపెనీ ఉంది, దానిలాగా మాత్రం ఎక్కువ ఇస్తున్నాడు. మిగతా వాళ్ళందరికీ అంతే సంఖ నాకు ఇస్తున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.